రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే 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 కళ్ళు తెరవాలి, ఎన్నికల రైట్. రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందైతే వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇటు ఈసీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇటు ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలైతే పోలింగ్ అయితే ఉద్రిక్తతల నడుమ సాగుతుంది. సో వైసీపీ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు, ఈసీకి ఏమని ఫిర్యాదు చేయబోతున్నారు? రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం ఈసీ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎమ్మెల్సీలు బండితో కాలంలో లీలా అప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు ఆఫీస్ వీళ్ళందరూ కూడా ధర్నాను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గత కొన్ని రోజులుగా పులివెందుల, ఒంటిమిట్ట
ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సందర్భంగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ వారిపైన చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన తర్వాత కూడా ప్రస్తుతం ఒంటిమిట్ట పులివెందులలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఓటర్లను ఓటు వేసేందుకు పోలింగ్ బూతులకు వెళ్లకుండా పోలీసులు కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఈ అంశాలపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రావడం జరిగింది. అయితే పోలీసులు వీరిని లోపలికి పంపించలేదు. దీంతో ఎన్నికల కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పోలీసు యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. ఈ అంశానికి సంబంధించి అనేక సార్లు ఫిర్యాదులు చేశాము, అయినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. ఇక ఈ రోజు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పటికీ పోలీసులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కార్యకర్తలను ఓట్లు అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే పోలీసులు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా కొనసాగుతుంది. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల అదేవిధంగా స్థానాలకు ఉప ఎన్నికల నగర కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మార్లు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తమకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సరైన న్యాయం జరగడం లేదని వైసీపీ చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నిన్న హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా వైసీపీ నేతలకు కొంత వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ ఒక్క రోజైనా కానీ ఎన్నికల సంఘం సీరియస్ గా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళ విషయంగా కఠినంగా వ్యవహరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. సేవ్ డెమోక్రసీ పేరుతో నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు వీటిని న్యాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో జరిపించాలనే ప్రధాన డిమాండ్తో వైసీపీ నేతల ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. శాలిని, రమేష్, అలాగే మరి ఇప్పుడు వైసీపీ నేతల ధర్నాపై అక్కడ ఈసీ అధికారులు ఏమైనా స్పందించారా? రమేష్, ఇప్పుడు వైసీపీ నేతలు అక్కడ ఈసీ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు కదా, మరి ఈ ధర్నాపై అక్కడ ఈసీ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రధానంగా వైసీపీ నేతలు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ప్రధానంగా ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటికీ చాలా గ్రామాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ పోలీసులు వేడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు తీసుకోవాలని ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. కొద్దిసేపటి క్రితమే ఈ అంశాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎన్నికల సంఘం గతంలో అనేక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ ఆ ఫిర్యాదుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లే పోలీసు యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంటే పోలింగ్ సందర్భంగా కూడా అనేక అక్రమాలను తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టడం కావచ్చు, ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి వీటిని వివరించేందుకు ఎన్నికల సంఘం దృష్టికి ఎన్నికల
సంఘం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఆందోళన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఇంకా వైసీపీ నేతల ఆందోళన కొనసాగుతూ ఈరోజు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి పోలీసులు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలను కానీ ఓటేసేందుకు వెళ్ళనివ్వడం లేదో వారందరినీ కూడా ఖచ్చితంగా వారందరిపైన చర్యలు తీసుకోవాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. పోలీసులు ఏ విధంగా ఓటర్లను ఓటింగ్ పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓటింగ్ సందర్భంగా ఏదైతే గన్స్ కానీ లేదంటే ఇతర మారణాయుధాలు పట్టుకొని తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా తిరుగుతున్నారు ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము. మరొక విజువల్లో పోలీసులు గ్రామస్తుల్ని ఓటు వేసేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి ఫోటోస్ ను కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూడవచ్చు తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలను ఏ విధంగా ఇళ్లలోంచి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము. ఈ అంశాలన్నింటి కూడా ఎన్నికల సంఘానికి ఖచ్చితంగా పోలీసులు ఈ విషయంలో పోలీసుల విషయంలో ఎన్నికల సంఘం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ఇప్పటికైనా జరిగేలా చర్యలు తీసుకోవాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు తెరవాలి, ఎన్నికల